తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీకి సంబంధించి ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చింది. ఇక ప్రత్యామ్నాయంగా ఎవరు అనుకుంటున్నప్పుడు ఉచితాల హామీలను చూపిస్తూ ప్రజలను ఊబిలోకి దింపిన కాంగ్రెస్ తీరేంటి అనేది తెలిసింది. తెలంగాణలో ఇప్పుడు బీజేపీ పాగా వేయడానికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉంది. గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో అధికార పార్టీని కాదని 2 సీట్లను కైవసం చేసుకొని తానేంటి అనేది సత్తా చూపించింది బీజేపీ. ఈ నేపథ్యంలో ఇప్పుడు కనుక ఆర్ఎస్ఎస్ క్షేత్రస్థాయిలో తెలంగాణలో కనుక తమ ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే ఆ ఆలోచనలు బీజేపీకి పట్టం పట్టడానికి చాలా అవకాశం ఉంటున్న నేపథ్యంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల సమయానికి తెలంగాణలోని బీజేపీని పటిష్టంగా చేయడానికి ఆర్ఎస్ఎస్ గ్రామ స్థాయిలో కూడా ముందుకు వెళ్తోంది. ఇప్పుడు తెలంగాణ మీద స్పెషల్ ఫోకస్ పెట్టిందని కూడా చెప్పొచ్చు. అంటే 2029లో జరగబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి ఇక్కడ కొంత ప్రాంతీయ తత్వ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రాంతీయ భావం కంటే కూడా జాతీయ భావం గొప్పదనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి ఆ దిశగా కూడా ఆర్ఎస్ఎస్ అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది.